పేద భక్తుని ఇంట్లో శివపార్వతుల భోజనం. పూర్వం ఒక గ్రామంలో గంగాధరయ్య అనే పెద్ద భక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు, కాని ఎప్పుడూ భగవంతుడిపై విశ్వాసం కోల్పోలేదు. అతని సంపద ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండేవాడు. ప్రతిరోజు శివుడిని పూజించటం, భక్తిపూర్వకంగా ఆచరణ చేయటం అతనికి మహాసంతోషం. అతని భార్య మంగమ్మ కూడా మహాదేవుడిపై భక్తురాలే. వీరిరువురూ చాలా పేదరికంలో ఉన్నా ఎప్పుడూ తమ ఇంట్లోకి వచ్చిన అతిథులను ఆదరించేవారు. అతిథి దేవోభవ అనేది వారి నమ్మకం. ఒకరోజు పార్వతీదేవి మహాదేవుడిని అడిగింది, ప్రభూ, మీపై భక్తులు చూపించే ఆరాధన ఎంత నిజమో తెలుసుకోవాలనిపించడం లేదు మీకు? అసలు మనం ఒకసారి భక్తులను పరీక్షిద్దామా? మహాదేవుడు నవ్వి, నీ మాట నిజమే. మనం మన భక్తులను పరీక్షిద్దాం. వారికి మన ఆశీస్సులు కూడా ఇస్తాం అని చెప్పి భూమ్మీదకు ఒక పేద బ్రాహ్మణుల రూపంలో వచ్చారు.